అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. కోటబొరట్ల మండలం రామచంద్రాపురం గ్రామంలో మహిళలు హారతలతో మంత్రిని ఆహ్వానించారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత సుంకుపూర్ గ్రామంలో గంగమ్మ తల్లి పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని, పరిశ్రమల రాకతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈవిడ ఏమన్నీ తీసుకోండి, ఏమైనా ఏం చేయాలి తీసుకోండి. స్కీమ్ పెట్టిస్తాను కట్టించు. ప్రతి నెల వచ్చేస్తున్నారా? జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కూడా ఎంతో అభిమానించే మన అన్న, ఆరాధ్య దైవంగా భావించే మన అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకునే ఒక బృహత్తరమైన అవకాశం నాకు లభించినందుకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మహత్తరమైన అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్. ఈ రోజు మీ అందరికీ తెలుసు, 2 సంవత్సరాలు ఇంకొక 4 రోజుల్లో పూర్తిగా వస్తుంది మన గవర్నమెంట్ వచ్చి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేని అయినా కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి మీద ఉన్న అభిమానంతో, తెలుగుదేశం పార్టీ మీద, అదేవిధంగా జనసేన మీద, బీజేపీ మీద ఉన్న అభిమానంతో, అతి ముఖ్యంగా మీ అందరి ఆడబిడ్డైన నా మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించినందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను జై తెలుగుదేశం.